హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను వర్క్ చేసే పార్లర్ అంతా చూపిస్తాను మీకు. చూద్దాము. అక్కడ నేను అదే చెప్తున్నాను. అసలైతే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకున్నాను, కానీ పక్కన అమ్మాయి సాంగ్స్ పెట్టుకుందండి. ఆ సాంగ్స్ మళ్ళీ కాపీ రైట్ పడుతుందేమో అని ఇంక మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, మా మేడము జ్యువెలరీ కూడా సేల్ చేస్తారు. చాలా బాగుంటుంది. 1 గ్రామ్ గోల్డ్, మళ్ళీ పంచలోహాలు అంటారు కదండి, అవి నార్మల్వి అవన్నీ కూడా సేల్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు మేడం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. నేను ఛానల్ నేమ్ చెప్తాను. నేమ్ ఏంటంటే లాబికా లోబీ. చాలా బాగుంది మేడం దగ్గర. అవన్నీ జ్యువెలరీ అంతా చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్స్, శారీస్ టోటల్ అన్నీ ఉంటాయి. అంటే ఇవి నేను ఏదో మామూలుగా చెప్తున్నాను, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకుంటారు, ఫెస్టివల్ దగ్గరికి వస్తుంది కదా అని. అదే చెప్తున్నాను మీ అందరికీ. నేను ఇక్కడ పక్కన అమ్మాయి మూవీ సాంగ్స్ పెట్టుకుంది. అవి చాలా సౌండ్ వచ్చేస్తుంది, తగ్గిద్దామన్నా కాఫీ రేట్ పడిపోతుంది ఎందుకులే అని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం పార్లర్ అంతా కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అని. పైన అయితే వడ్డానాలు చూస్తున్నారు కదా. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, చాలా హ్యాండ్ బ్యాగ్స్ అప్పటికి సేల్ అయిపోయినాయి. ఇంకా కొరియర్కి అని చెప్పి మేడము పక్కన పెట్టారు, మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్స్ అన్నీ కొరియర్ చేయాలి ఇప్పుడు. అవన్నీ ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. ఇక్కడ మీకు నేను హైడ్రా ఫేషియల్ చూపిస్తున్నాను. ఇది ఓల్డ్ మోడల్. ఇప్పుడు మీకు నేను చూపించేది ఓల్డ్ మోడల్. న్యూ మోడల్ కూడా ఉంది, అంటే ఇప్పుడు ట్రెండ్ అయ్యే మోడల్ చూపిస్తాను. ఇదే అది ఇప్పుడు మోడల్. ఇది కూడా హైడ్రా ఫేషియల్కి సంబంధించిందే. హైడ్రా ఫేషియల్ కూడా మనకి చాలా బాగుంటుంది. 6 monthsకి ఒకసారి అలా చేసుకుంటారు. మనకి వైట్నింగ్, పింపుల్స్ ట్రీట్మెంటు అలా చాలా ఉంటాయి. అంటే మనం అడిగే దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అమౌంట్ ఎక్కువ అని చాలామంది ఆలోచిస్తారు, కానీ చాలా బాగుంటుంది హైడ్రా ఫేషియల్ అన్నది. అదే మీకు అక్కడ నేను చెప్తున్నాను. అక్కడ పక్కన చూస్తున్నారు కదా ఫేషియల్ బెడ్స్ అవన్నీ. నేను మీకు ఇన్ని చెప్తాను, కానీ నేను అసలు ఏమీ చేసుకోను. ఫేషియల్ కానీ ఏమీ చేయించుకోను. చాలా న్యాచురల్గానే ఉంచుకుంటాను ఫేసు. నాకు ఎందుకు అలాగే ఇష్టం. నేను అంత బ్యూటీ కోర్స్ నేర్చుకున్నా, నేను సింపుల్గా ఉంటాను. అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఆ విషయంలో ఏంటో నాకు అంతగా తెలియదులేండి. నేను అంత పెద్ద కోర్స్ అయితే కాదు, మామూలు బేసిక్ అలాంటి కోర్సే నేర్చుకున్నాను. దానివల్ల నాకు ఆ మిషన్స్ ఏంటనేవి తెలియదు. ఆ ముందుదైతే హైడ్రా ఫేషియల్, అది ఆల్రెడీ నేను మా మేడం దగ్గర చేశాను క్లయింట్కి, దానివల్ల నాకు అది తెలుసు. ఇక్కడ అక్కడ వర్క్ చేసే అమ్మాయి అక్క నన్ను కూడా చూపించంటే సరదాగా, నేను అమ్మాయిని మర్చిపోయి మీకు అదంతా చూపించేస్తుంటే పిలుస్తుంది. సరదాగా తను కూడా చూపిస్తాను. చిన్న అమ్మాయి అండి, జస్ట్ 19 years అంతే అమ్మాయికి. ఇక్కడ కూడా ఐబ్రోస్ అవి కంటే చేస్తారు ఈ రూమ్లో. అది చూపిస్తున్నాను అనమాట నేను మీ అందరికీ. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడు మనకి హెయిర్కి స్టీమ్ ఇచ్చేది అవన్నీ ఉన్నాయి. సరదాగా అలా వ్లాగ్ చేసుకోవాలనిపించి మీకు కూడా అక్కడ మొత్తం చూపించినట్టు ఉంటుంది కదా అని అలా చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాననేది తెలియదు నాకు. చూడాలి. ఒక 1 month చేసి బాగుంది ఓకే అంటే కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఇంకా వేరే పార్లర్ ఏదన్నా ట్రై చేయడానికి చూస్తాను. అదే చెప్తున్నాను అక్కడ మీకు నేను. ఇక్కడ మేడం అయితే మెట్టుకి చాలా బాగా చేస్తారు. మేడము అదే అంటారు కానీ కాస్మెటాలజిస్ట్ మేడము. మనకి పర్మనెంట్ ఐబ్రో, పర్మనెంట్ మనకి అన్వాంటెడ్ హెయిర్ అది వస్తుంది కదండి ఫేస్ మీద, అది పర్మనెంట్గా రాకుండా అలాంటి ట్రీట్మెంట్స్ అవన్నీ మేడం చేస్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మేడం, బాగుంటారు. చాలా బాగా మాట్లాడతారు కూడా మాతో. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అన్నది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినప్పుడే కదా నాకు కూడా నేను చేసేవి ఏంటి అన్నది, నాకు మిస్టేక్స్ కూడా తెలిసి నేను దాన్ని ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేంటైతే ఫ్రెండ్స్, నాకు బ్యూటీ కోర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు నెక్స్ట్ ప్లానింగ్ కూడా ఉంది. మెహందీ కోర్సు, శారీ ప్రీ ప్లీటింగ్ ఇలాంటివి నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ ఇప్పుడు నేర్చుకున్న కోర్స్ని ఒక 1 year కంటిన్యూ చేసి ఆ తర్వాత అనుకుంటున్నాను, చూడాలి ఏమవుతుందో. చూస్తారు కదా, ఇక్కడైతే పెడిక్యూర్ అవి చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇంకా హాల్లో మొత్తం చూపిస్తున్నాను మీకు. అక్కడే కూర్చొని మేడం లైవ్ అది చేస్తారు.
అసలు మేడం ఓపికకి చాలా గ్రేట్. అసలు ఒక పక్క వచ్చిన క్లయింట్లకి చేస్తారు, ఒక పక్క లైవ్. అసలు చాలా గ్రేట్ మేడం. చాలా హుషారుగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. మేడంని చూసి చాలా నేర్చుకోవచ్చు. మనం చిన్న పని చేసే నీరసం వచ్చింది అనుకుంటాము. అసలు మేడం రెస్ట్ లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటారు. అలా నాకు అనిపిస్తుంది, నేను చిన్నదానికే ఇలా అయిపోతున్నాను, మేడం రెస్ట్ లేకుండా ఇలా చేస్తున్నారు, నిజమే ఇలా ఉండాలి కదా అనుకుంటాను. కొత్తవి ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు మేడము. నాకు అనిపిస్తుంది నిజమే అలా కొత్తగా ఇంకేమైనా నేర్చుకోవడానికి ట్రై చేయాలి అని. అక్కడ డోర్కున్నది చూస్తున్నారు, అది కూడా చాలా బాగుంది కదండి. ఈరోజైతే ఇంకా లంచ్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, చూస్తున్నారు కదా. సింపుల్గా చేశాను, అందులో సాసెస్ కానీ అలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఎందుకంటే పార్లర్లో అమ్మాయి కూడా ఏదైనా స్పెషల్గా కావాలి అన్నది తనకు కూడా, అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. ఇంకా రేపు చేసుకుందాంలే కర్రీ అని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ చేసేసుకున్నాం. ఎందుకంటే నిన్న చెప్పాను కదండి, గోరుచిక్కుడు శనగపప్పు కర్రీ చేశానని. అది ఇంకా నేను మా పాప ఎంత తింటాం, కొంచెం ఉండిపోయింది. నేను నైట్ కూడా ఏం తినట్లేదు కదా, కర్రీ ఉండిపోయింది. అందుకని చపాతీ చేసి ఆ కర్రీ వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా లంచ్కి అయితే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా చేసాను, చూస్తున్నారు కదా. అక్కడ అమ్మాయికి కూడా పట్టుకెళ్దామని అలా 2 బాక్సెస్ కింద పెట్టుకున్నాను. ఫస్ట్ వేసాను కదండి ఆ బాక్స్ అయితే మా పాపకి. ఇలాంటివి పెట్టినప్పుడు కర్డ్ రైస్ వద్దంటుంది. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏమైనా స్పెషల్స్ పెడితే మట్టుకి పెరుగన్నం వద్దంటుంది. ఇదొక్కటే పెట్టామంటుంది మొత్తం. అందుకే ఇంకా అదొక్కటి పెట్టి పంపిస్తాను. నేను ఎప్పుడైనా ఇలా పెట్టినప్పుడు నైట్కి తను కంపల్సరీ పెరుగన్నమే పెడతాను నేను, మళ్ళీ బాడీ అనేది హీట్ అయిపోద్దని. అంతే.